హాయ్, ఐఎమ్ డాక్టర్ సుష్మిత, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ ఫ్రమ్ గుంటూరు. ఈరోజు వ్యాక్సినేషన్ గురించి చెప్తాం అనుకుంటున్నా. చాలామందికి వ్యాక్సినేషన్ గురించి డౌట్స్ ఉంటాయి. ఎక్కడ గవర్నమెంట్లో తీసుకోమంటారా లేదా ప్రైవేట్లో తీసుకోమంటారా ఎలా అని. మీరు ఎక్కడ ఫాలో అయినా పర్లేదండి. వ్యాక్సినేషన్ 6-14 వీక్స్ వరకు మీరు యూజువల్గా గవర్నమెంట్లో వేయించుకుంటారు. కానీ తర్వాత ఆప్షనల్ వ్యాక్సిన్స్ అనేవి ఉంటాయి. అంటే జనరల్గా మీరు గవర్నమెంట్లో అన్నీ కవర్ చేసుకున్నా ఆప్షనల్ వ్యాక్సిన్స్ అనేది మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అయితే చెప్తారు. లైక్ వారిసెల్లా వ్యాక్సిన్ ఉంటుంది, అంటే చికెన్ పాక్స్ వ్యాక్సిన్, టైఫాయిడ్ వ్యాక్సిన్, ఇలాంటి వ్యాక్సిన్స్ కొన్ని ఉంటాయి. ఫ్లూ వ్యాక్సిన్ ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ వ్యాక్సిన్స్ అనేవి వేయించుకోవాలి. సో అవి గవర్నమెంట్లో మీకు ప్రొవైడ్ అవ్వవు. సో ఇలాంటి ఆప్షనల్ వ్యాక్సిన్స్ వరకు మీరు ప్రైవేట్లో కవర్ చేయించుకోండి. మిగతా గవర్నమెంట్లో వేయించుకున్నా పర్లేదు. వ్యాక్సిన్స్లోనే ప్రైవేట్, గవర్నమెంట్ ఇట్లా కాకుండా కొంతమంది పెయిన్లెస్ వ్యాక్సిన్ ఏంటి, పెయిన్ ఏంటి డాక్టర్ అని అడుగుతారు. పెయిన్లెస్ వ్యాక్సిన్ అంటే ఇది మెయిన్గా డీపీటీ వ్యాక్సిన్ అనే దానికి వేస్తారు. డీపీటీలో పెర్టసిస్ పార్ట్ అనే దాని వల్ల, ఆ వ్యాక్సిన్ వల్ల పెయిన్ ఎక్కువ ఉంటుంది. మీకు గవర్నమెంట్లో కానీ జనరల్గా పెయిన్ ఉండే వ్యాక్సిన్ ఏంటంటే ఆ పెర్టసిస్ పార్ట్ వల్ల చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది. దానివల్ల ఫీవర్ ఎక్కువగా ఉంటుంది, పెయిన్ ఉంటుంది, స్వెల్లింగ్ ఉంటుంది. ఇవన్నీ జనరల్గా ఉంటాయి ఆ వ్యాక్సిన్కి. ఈ పెయిన్లెస్ వ్యాక్సిన్ వల్ల కంప్లీట్గా పెయిన్ ఉండదు అని చెప్పట్లేదు. బట్ మీకు ఫీవర్ కానీ దానివల్ల వచ్చే స్వెల్లింగ్ కానీ ఇబ్బందులన్నీ చాలా రిలేటివ్గా తక్కువ ఉంటాయి. ఈ పెయిన్లెస్లో పెర్టసిస్ పార్ట్లో వ్యాక్సిన్ వల్ల వచ్చే ఆ నొప్పి, దానికి కారణమైన దాన్ని తగ్గించి మోతాదు తగ్గించి ఉంటుంది. ఎఫికసీ ప్రకారం అంటే రెండు బాగానే పనిచేస్తాయి. బట్ మీరు ఏంటి పెయిన్లెస్ ప్రిఫర్ చేస్తారా లేకపోతే ఎలా ప్రిఫర్ చేస్తారా అనేది మీ ఇష్టం. వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని జనరల్గా అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు వ్యాక్సిన్ వేయించిన తర్వాత మీకు ఎక్కడైతే వ్యాక్సిన్ వేశారో యూజువల్గా వచ్చే రియాక్షన్స్ వచ్చేటప్పటికి అక్కడ వాపు కానీ అక్కడ పెయిన్ కానీ, మీకు మెయిన్గా డీపీటీ వ్యాక్సిన్ అనే దాని వల్లే ఎక్కువ పెయిన్ ఉంటుంది. మిగతా వ్యాక్సిన్స్కి అంత పెయిన్ఫుల్ ఉండదు, కొద్దిగా పెయిన్. సో పెయిన్గా ఉండే ఈ డీపీటీ వ్యాక్సిన్ అప్పుడు మీరు హాట్ వాటర్ బ్యాగ్తో కానీ లేదా జస్ట్ ఐస్ క్యూబ్స్, డైరెక్ట్ ఐస్ క్యూబ్ అప్లికేషన్ చేయొద్దు. జస్ట్ ఒక క్లాత్లో అన్న పెట్టి ఐస్ క్యూబ్ అప్లికేషన్, ఇలాంటివి ఎక్కడైతే వ్యాక్సిన్ వేశారో, ఎక్కడైతే వాపు ఉందో అక్కడ చేస్తూ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. ఈ వ్యాక్సిన్స్ వేయించిన తర్వాత యూజువల్గా పిల్లలు ఏడుస్తూ ఉంటారు, ఒకవేళ జ్వరం కూడా రావచ్చు. అండ్ ఆల్సో ఫీడ్ అనేది చాలా తగ్గిద్ది, తీసుకోలేరు, ఏడుస్తూ ఉంటారు. ఇవన్నీ వ్యాక్సిన్ వేయించగానే కూడా మీరు ఒక 15 నిమిషాల పాటు అక్కడ హాస్పిటల్లోనే ఉండండి. సో ఎలాంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే ఎలాంటి రియాక్షన్ వచ్చినా వెంటనే మనం చూసుకోవచ్చు. అక్కడే వెంటనే పీడియాట్రిషియన్ ఉంటారు కాబట్టి ఆ పర్యవేక్షణలో మీరు ఉంటారు. అండ్ ఆల్సో ఏమవుతుందంటే ఫీవర్ వస్తుంది. హై గ్రేడ్ ఫీవర్స్ వచ్చినప్పుడు కంపల్సరీగా మీరు పారాసెటమాల్ డ్రాప్స్ అనేవి వేయండి. ఎంత డోసేజ్ ఏంటి అనేది మీ డాక్టర్ దగ్గర మీరు తెలుసుకొని జాగ్రత్తగా వేయండి. దీని తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే వ్యాక్సిన్ తర్వాత బేబీకి వ్యాక్సిన్ చేసిన చోట ఏమన్నా పస్లాగా గడ్డ ఎక్కువ అయ్యి అదేమన్నా చీమ్ పడుతుందా, లేదు అంటే రెడ్నెస్ అనేది ఎక్కువ అయ్యి చుట్టూ రెడ్ ఎక్కువ అవుతుందా, ఇలాంటివి ఏమన్నా కనిపిస్తే వెంటనే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళండి. డేంజర్ సైన్స్ ఆఫ్టర్ వ్యాక్సినేషన్ ఏంటి అంటే బేబీ కంటిన్యూస్గా ఏడుస్తుంది, 3 hours పైగా ఏడుస్తానే ఉంది, లేదా ఏమన్నా ఫిట్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అది రియాక్షన్ వల్ల కొంతమందిలో చాలా రేర్ సైడ్ ఎఫెక్ట్ అనమాట. అలాగేమన్నా వచ్చిందా, ఫీవర్ కూడా 104 అంటే 104 అట్లా దాటుతుంది, 103 హై గ్రేడ్ ఫీవర్స్ కంటిన్యూస్గా వస్తున్నాయి అన్న మీరు లోకల్ పీడియాట్రిషియన్ని ఫస్ట్ కన్సల్ట్ అవ్వండి. ఇవన్నీ వార్నింగ్ సైన్స్ వ్యాక్సిన్ తర్వాత. ఇంకా వ్యాక్సిన్ తర్వాత మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దాన్ని బట్టి డిస్కస్ చేసుకుందాం.